गांधी చెప్పాలి गो बैक राहुल गांधी गो बैक राहुल गांधी गो बैक राहुल गांधी गो बैक राहुल गांधी गो बैक आंध्र प्रदेश राहुल गांधी చెప్పాలి ప్రత్యేక హోదా భరోసా సభ కోసం విజయవాడ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి రాహుల్ నేరుగా గుంటూరుకు బయలుదేరారు. మరోవైపు రాహుల్ సభను వ్యతిరేకిస్తూ టీడీపీ పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. కేసరపల్లి వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఏపీ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. राहुल गांधी చెప్పాలి गो बैक राहुल गांधी गो बैक राहुल गांधी गो बैक राहुल गांधी गो बैक राहुल गांधी गो बैक आंध्र प्रदेश राहुल गांधी చెప్పాలి राहुल गांधी गो बैक राहुल गांधी गो बैक गो बैक कांग्रेस पार्टी గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కాలేజీలో ప్రత్యేక హోదా కాంగ్రెస్ భరోసా యాత్ర బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 10 జాతీయ పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో అందిస్తారు. నరసింహారావు, ఓవర్ టు యు. ఆంధ్ర ముస్లిం కాలేజీలో ఈరోజు కాంగ్రెస్ భరోసా యాత్ర ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కూడా ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకి రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ నేతలు కూడా హాజరు కానున్నారు. అయితే ఈ వేదిక నుంచి కాంగ్రెస్ కేడర్ కానీ ప్రజలకు ఎలాంటి సమాచారాన్ని ఎలాంటి దిశానిర్దేశం ఉన్నారో మనతో మాట్లాడడానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమె మాట్లాడుకుందాం. మేడం చెప్పండి, ఏంటి ఈరోజు ఈ వేదిక నుంచి మీరు ఎలాంటి సమాచారం ఏమన్నారు? ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కానీ మేము ముందుకు వెళ్ళలేము అని చెప్పని ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలందరం కలిసి విభజనకు ముందు బిల్లు పెట్టే ముందు రోజున సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి మాకు స్పెషల్ స్టేటస్ కావాలని అడగగానే వారు వెంటనే మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి రేపు పెట్టబోయే బిల్లులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా పొందుపరచాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది పార్లమెంట్ ఉభయ సభల్లోనూ. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వస్తే కనుక మనకి వచ్చేది 90% రుణంగా వస్తుంది, 10% మనం తిరిగి చెల్లించాల్సింది. కాబట్టి బోళ్ళని ఇన్సెంటివ్స్ ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టినందువల్ల మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము, నిరుద్యోగులకు ఉద్యోగం కూడా ఇస్తున్నాం, అవకాశం ఉంటుంది. కానీ మీరు ఆ రోజు కేంద్ర మంత్రి కూడా మీరు చట్టబద్ధత చేయలేదని చెప్పేసి మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే చట్టబద్ధత చేయకపోతే వెంకయ్య నాయుడు గారును అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో 5 సంవత్సరాలు చాలదు 10 సంవత్సరాలు అని ఎందుకు అడిగారు? చట్టబద్ధత ఉండబట్టే కదా అడిగారు. ఉత్తి మాట అయితే అడగరు కదా. చట్టబద్ధత ఉంది ఆ రోజు 5 సంవత్సరాలకి. ఓకే, దీని మీద మాట్లాడడానికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు గారు మనతో. సార్ చెప్పండి, ఇప్పటికే నీతి ఆయోగ్ చైర్మన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకున్నారు, ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీకి ఒప్పుకున్నారని కూడా. నీతి ఆయోగ్ చైర్మన్ గారు బహుశా నీతి ఆయోగ్ చైర్మన్ గారితో చెప్పించారా లేకపోతే అది ఎవరి వాయిసో తెలియదు, కానీ ఇది పొలిటికల్ ఇష్యూ. నీతి ఆయోగ్ చైర్మన్ గారు లేకపోతే ప్లానింగ్ కమిషన్ గారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి చెప్పాలా, ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితి కాదు. మేము అనేది ఏంటంటే మీ రోజు ఎన్నికల ముందు ఆ రోజు పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేసిన తర్వాత మీరు దాని తర్వాత పార్లమెంట్లో ఒప్పుకున్నారు, బయట ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. బోత్ ది గవర్నమెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు, తిరుపతిలో చెప్పారు, విశాఖపట్నంలో చెప్పారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు సన్మానాలు చేయించుకున్నారు. ఇది మా వల్లనే వచ్చింది, మా ప్రస్తావనే, మేమే ప్రజలు తీసుకొచ్చాము. ఆ రోజు మాట చెప్పారు, ఈరోజు మాట చెప్తున్నారు. మీరు ఆ రోజు చెప్పలేదంటారా, ఈరోజు ఇవ్వలేమంటారా? మీరు చెప్పండి. అదిని తర్వాత మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అమలు చేయలేక ఇది పనికిరాని అంశమని, దీనివల్ల ప్రయోజనం లేదని అంటే అవమానపరుస్తున్నారు. రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారు. మేము ఒకటే ఆ రోజున కానీ ఈ రోజున కానీ కాంగ్రెస్ పార్టీ చేయగలిగేదే ఎన్నికల్లో చెప్తుంది, అధికారం కోసం చేయగలిగే అంశాలే చెప్తుంది.
చెప్పిన అంశాలు చేస్తుంది. ఎక్కడ కూడా చెప్పిన అంశం ఎక్కడ కూడా విడిచిపెట్టడం అనేది లేదు. ఆ రకమైనటువంటి విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది. ఇటువంటి రాష్ట్రానికి మేలు జరిగే అంశం. ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలోనే 14 జాతీయ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఇవాళ మేము మీకు మద్దతు తెలుపుతున్నాము, సహకరిస్తున్నాము, కేంద్రంపైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పడానికి ఈ రోజుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఇది ప్రత్యేక ప్యాకేజీ అక్కర్లేదు, హోదానే కావాలంటున్నారు. దీనిపై ఇప్పటికే జాతీయ పార్టీలను కూడా కూడగట్టాము. ఈ మద్దతు కోసం మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మాకు ఎప్పుడు సాధ్యమైనా కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఇటు పనబాక లక్ష్మి గారు కానీ పసుపులేటి బాలరాజు గారు కానీ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, HM TV, గుంటూరు. థ్యాంక్ యూ నరసింహ.